మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మన హోటల్స్లో ఫ్రైస్ చాలా వరకు ఆర్డర్ ఇస్తాం. వాళ్ళు ఏదో వండి తీసుకొచ్చి మన ముందు పెడతారు. అది చికెన్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, కౌజుబెట్ట కావచ్చు. ఎక్స్పెషల్లీ వాళ్ళు లోపల ఏం చేశారు, ఏం వండారు అన్నది మనకైతే ఐడియా ఉండదు, నమ్మకంతోనే తింటూ ఉంటాం. విజయస్వరం నుంచి నిడదవోలు వెళ్ళే రోడ్ సైడ్న ఒక చిన్న కొట్టు ఉంటుంది. వాళ్ళు లైవ్ కౌజుబెట్టల్ని మన ముందే తినడానికి రెడీ చేసి నోరు ఊరించేలాగా అందిస్తూ ఉంటారన్నమాట. సో అటువంటి కౌజుబిట్టల ఫ్రైని ఈరోజు మీకైతే చూపించబోతున్నాం. కౌజుబిట్ట ఫ్రై తీసుకోవడానికి వచ్చిన ఈ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఉన్న ఫుడ్డీస్ ఉన్నారో వాళ్ళ మాటల్లోనే ఇది ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుందో అడిగి తెలుసుకుందాం. వచ్చండి. లైవ్గా ప్రజలకు అందించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందంటే కరోనాలో చేసి పని లేక ఇది కొత్తగా స్టార్ట్ చేసామండి. కరోనాలో వేరే పని చేసేవాళ్ళమండి. ఆ పని ఇంకా కరోనా గురించి మానేసి సొంతంగా ఫామ్ పెట్టుకుని ఫామ్లో లైవ్ సేల్స్ తక్కువగా ఉండటం వల్ల ఫ్రై చేస్తే ఎక్కువ అవుతాయేమో అని ఫ్రై స్టార్ట్ చేసామండి. ఫ్రై చేసిన తర్వాత బాగానే ఉందండి. అంటే సుమారు ఒక రోజుకి ఎన్ని కౌజుబెట్టలో మనకి ఇలాగ రుచికరమైన ఫుడ్ మీరు అందించగలుగుతున్నారు? డైలీ 150 నుంచి 200 వరకు అమ్ముతుందండి. అంటే మన ఫామ్లో ఉండటం బట్టి తీసుకొస్తామండి. ఇక్కడికి తీసుకొచ్చినవన్నీ 2 గంటల్లో లేదా 3 గంటల్లో అయిపోతాయండి. అంటే మీ దినచర్య ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్నింగ్ ఎన్నింటికి వస్తారు ఇక్కడికి? ఎన్నింటి వరకు మనకి ఇలాగ ఉంటుంది? ఎన్నింటికి క్లోజ్ అయిపోతుంది? ఈ నిడదవోలు విజయస్వరం రోడ్లో ఉన్న ఈ కౌజుబెట్టల లైవ్ ఫ్రై ఎప్పటి వరకు అందుబాటులో ఉంటుంది మనకు? ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుందండి. తర్వాత అయిపోతాయండి. అంటే మనం తెచ్చింది అయిపోతుందండి. అది ఎన్ని తెస్తే అన్నీ అమ్ముతామండి. ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ తీసుకురావటం అవి ఉండవు, మళ్ళీ రేపు వస్తాయండి. ఈ కౌజుబెట్టలను మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు? యాక్చువల్గా మామూలుగా అయితే కొంతమంది అయితే పెంచుతారని చెప్తున్నారు. ఇవి మీరు పెంచుతారా, లేకపోతే ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఈ బ్రీడ్ గుంటూరు నుండి వస్తాయండి. గుంటూరు నుండి చిక్స్ వస్తాయండి మాకు. అవి పెంచి పెద్ద అయిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తామండి అమ్మడానికి. సరే, ఇది కౌజుబెట్టలో ఫ్రై అన్నదే మేము చాలా కొత్తగా చూస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు అని చెప్పి. ఒకవేళ మీలాగా కౌజుబెట్టల మీద ఇలాగ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మంచి చిక్స్ తెచ్చుకోవాలి, ఏ మెడిసిన్స్ లేకుండా పెంచాలి, ప్రజలకి లైవ్లో అందించాలండి. వాళ్ళు ఎదురుగుండా తయారు చేసి లైవ్లో అందించాలండి వాళ్ళు, అంతేనండి. వీటికి మీరు ఇచ్చే ఫీడ్ ఏంటి? మొక్కజొన్న, సోయా అండి, అంతేనండి. ఆరోగ్యకరమైన ఖరీదైనవి కూడా అండి. అంటే మామూలుగా కోళ్ళు అది పురుగులు అది తింటూ ఉంటాయి కదా, అవసరం ఉండదు. నువ్వేమి తినవు అసలు, ఎదురుగుండా ఉన్న తినవు. ఓన్లీ మొక్కజొన్న, సోయా ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే తిని ఈ కౌజుబెట్టలు అయితే గ్రో అవుతాయి. అలా గ్రో అయిన కౌజుబెట్టలు తెచ్చి వీళ్ళు ఫ్రైగా చేసి చాలా ఆరోగ్యమైన ఫుడ్ని అయితే ప్రజలందరికీ అందిస్తున్నారు. కౌజుబెట్టల ఫ్రైలో మనకి పెట్టుబడి ఎంత ఉండొచ్చు? ఒక బర్డ్కి వచ్చి 45 రూపీస్ అవుతుందండి మనం పెంచడానికి. ట్రాన్స్పోర్ట్ అవి లెక్క వేయకుండా, మళ్ళీ ఫామ్ రెంట్, అలాగే లేబర్ ఛార్జ్ ఏమి లెక్కేసుకోకూడదు. ఏమి లెక్క లేకుండా 45 రూపీస్ అవుతుందండి. అంటే ఎంత కష్టపడితే మీకు ఏం మిగులుతుంది ఇందులో? ఎక్కువ నెలకే 25,000 వరకు జీతం వస్తుందండి, అంతేండి. సరే అండి, ఇది ఎలా తయారు చేస్తారు? అంటే ఈ వాడేటప్పుడు మీరు ఎటువంటి దినుసులు ఇందులో మిక్స్ చేస్తూ ఉంటారు? ఉప్పు, కారం, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోరు, అంతే, వరిపిండి, మైదా, అంతేనండి, ఇంకేమో. మరి చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, బయట ఏ రెస్టారెంట్లో తిన్నా ఎక్కడ తిన్నా కానీ ఈయన చేతి టేస్ట్ అయితే రాదు అంటున్నారు. దానికి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏమైనా ఉందా? అది లైవ్ కాబట్టి రుచిగా ఉంటుంది, అంతేనండి. సీక్రెట్ ఏముండదు, లైవ్ పెట్టలు కాబట్టి రుచిగా ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెడితే ఆ టేస్ట్ రాదండి, కలర్ ఏమీ ఉండదండి. ఎదురుగుండా ఉన్నాయే, ఇంకా బయట నుంచి తెచ్చేసి ఏముండవండి అందులో. చూశారు కదా, ఇక్కడైతే ఈయన ఏం చెప్తున్నారంటే మనకి లైవ్లో వండి, అది కూడా ఆరోగ్యంగా ఓన్లీ మొక్కజొన్నలు, సోయాలు తినే ఈ కౌజుబెట్టలు తెచ్చి మేము రుచిగా అందిస్తున్నాము. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అది ఏమి ఉండవు.
ఫ్రిడ్జ్లో అది నిల్వించుకుని మాంసం అయితే అది ఏంటంటే ఒక రకమైన స్మెల్ వస్తుంది, అది అనారోగ్యం కూడా. మేము లైవ్లో ఇలాగా ఎప్పటికప్పుడు తీసి మీకు లైవ్లో రుచికరమైన బర్డ్స్ని తీసి మీకు ఫుడ్ కింద చేసి మీరు నోటికైతే అందిస్తున్నాం. దీనివల్ల ఎటువంటి హాని ఉండదు, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటున్నారు. రాజమండ్రి నుంచి నిడదవోలు వెళ్ళే దారిలో మార్గం వచ్చిన కౌజ్ పిట్టల ఫ్రై దొరుకుతుందండి. ఎప్పుడు మేము ఈ దారిలో వెళ్ళినా కూడా ఖచ్చితంగా రుచి చూసి వెళ్తాము. చాలా చక్కగా శుభ్రంగా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఈ చుట్టుపక్కల తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ కూడా ఈ కౌజ్ పిట్టలు అనేవి దొరకవు, ఇక్కడే రెగ్యులర్గా దొరుకుతుంటాయి, టేస్టీగా ఉంటుంది. ఈ రోడ్లో ఎవరు వెళ్ళినా కూడా కౌజ్ పిట్టలు రుచి చూసి వెళ్ళండి, మీరు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటారు సార్. తిండి మనం చూసే చాలా పెద్ద పెద్ద హోటల్లో కౌజ్ పిట్ట అని తీసుకుని తింటుంటాం, అది కౌజ్ పిట్ట కాదన్నది మనకు తెలియదు. బట్ ఇక్కడైతే లైవ్లో మన ఎదురుగానే శుభ్రం చేసి మన ఎదురుగానే వండి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోడ్లో ఎప్పుడు వెళ్ళినా కూడా మేము ఖచ్చితంగా అవుతాం. ఇక్కడ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏంటంటే మన ఎదురుగుండా లైవ్లో చేసేస్తారు కాబట్టి మనకంటూ ఇది కౌజ్ పిట్ట అని మనకు కూడా తెలుసు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఈ రోడ్లో ఎప్పుడు వెళ్ళినా ఖచ్చితంగా అవుతాం. కోడ్ అనేది లైవ్ కదా, మన ముందు లైవ్గా చేసిస్తారు, దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ డిఫరెంట్ కదా. కోడ్ అనేది వేరు, నాటుకోడి వేరు, ఇది వేరు, ఇది చిన్నది. తినేవాళ్ళు అంటే ఇప్పుడు లైవ్లో చేస్తున్నారు, ఆయన ఏమైనా హైడ్ చేసి చేసేదేం లేదు కదా. డైరెక్ట్గా వాడి ఇంగ్రీడియంట్స్ మీరు డైరెక్ట్గా చూడొచ్చు, క్వాలిటీ కనబడుతుంది. ఇంక దాంట్లో ప్రత్యేకంగా చెప్పాను హోటల్లో లోన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఇక్కడ లైవ్ కాబట్టి దెన్ వీ కెన్ సీ అండ్ డూ ఇట్. చికెన్ డిఫరెంట్ సార్, ఇది అంటే ఇప్పుడు నాటుకోడి తినే వాళ్ళకి కౌజ్ పిట్టకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నాటుకోడి అంటే కొంచెం గట్టిగానే ఇలా ఉంటుంది, దీంట్లో అంటే మీట్ అనేది కొంచెం తక్కువ ఉన్న ఫ్లేవర్ డిఫరెంట్ అండి, చాలా బాగుంటుంది. నిడదవోలు బైపాస్ రోడ్లో అండి కౌజ్ పిట్ట లైవ్ మాంసం చాలా ఫ్రెష్గా మనకి నోరు రుంచేటట్టు మసాలా చేసి చూడంగానే తినేటట్టుగా ఉంది. బతుకున్న లైవ్ని తీసుకొచ్చి ఫ్రై చేసి మనకి అందుబాటులో ఇస్తున్నారు. ఇక్కడ మన నిడదవోలు హైవే మీద చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. రాజమండ్రి సిటీలో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటివి లేవు, కాకపోతే ఈ హైవే మీద పట్టడం వల్ల జర్నీ చేసేటప్పుడు తినడానికి చాలా బాగుంది, రుచికరంగా బాగుంది. చికెన్ అయితే మామూలు చికెన్ టేస్ట్ వేరు, కౌజ్ పిట్ట మాంసం టేస్ట్ వేరు అనమాట. ఇదేంటంటే కొద్దిగా స్పైసీగాను తింటా, రెగ్యులర్గా అందరూ చికెన్ తింటుంటారు, కౌజ్ పిట్ట అనేది కొద్దిగా స్పెషల్ కదా. మేము కౌజ్ పిట్ట కోసం దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలు బట్టి మేము ఎప్పుడు ఇటు వెళ్ళినా మేము ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఈ టేస్ట్ చూసి మేము వెళ్తుంటాం. అలాగే బైక్ మీద వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అన్నా సరే ఒక కౌజ్ పిట్టని టేస్ట్ చూసి వెళ్తారు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు కూడా ఏ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా దీని రుచి మాటల్లో చెప్పలేదు కాబట్టి లైవ్లో చూసి వేసుకుని టేస్ట్ చూసి మరీ వెళ్తారు. దీని గొప్పతనం తింటేనే కానీ దాని అర్థం అవ్వదు, ఎక్కడ అసలు సమస్య లేదండి. మనం ఇటు వెళ్ళి వాళ్ళు ఇటు వచ్చే వాళ్ళు కూడా లైవ్లో చూసి మరీ వేయించుకుని మరీ టేస్ట్ చూసి వెళ్తారు ఖచ్చితంగా. ఆ టేస్ట్వి ఈ టేస్ట్ వేరండి. అసలు చికెను మటను దీంతో చూడకూడదు మనం, దీని టేస్ట్ మాత్రం సెపరేట్గా ఉంటుందండి. అది వేరు ఇది వేరండి. ఇది లైవ్లో వీళ్ళు సొంతంగా ఫారం ఉంటుంది వీళ్ళది, లైవ్లో చూసుకుని మన లైవ్లోనే చేసి దాన్ని నీట్గా కట్ చేసి ఫిల్టర్ వాటర్తో కడిగి మరీ వేస్తారు. దాని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా వాడి ఫ్రై చేసి మనకి స్పైసీగా ఎలా కావాలితే అలాగా మనం చేసిస్తారు. ఎక్కడ చూడలేదు మేము ఇలాగా ఏలూరు వెళ్ళినా, మేము ఇలాగ ఎక్కడికి వెళ్ళినా, లేదంటే మేము ఇటు వచ్చి ఏ పని మీద వచ్చినా ఖచ్చితంగా మేము ఆగి టేస్ట్ చూసి మరి వెళ్తాం. చాలా స్పెషల్గా చేస్తారు ఈయన, మంచి టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడికి వచ్చే టేస్ట్ చేస్తారు, కానీ ఇక్కడ టేస్ట్ ఎక్కడ ఉండదు, చాలా బాగా చేస్తాడు ఈయన చేయడం కూడా. చేదు వంట చాలా బాగుంటుంది, ఇలాంటిది ఎక్కడ తినలేదు కూడా నేను. ఎప్పుడన్నా మేము సైడ్ వచ్చినప్పుడల్లా పక్క ఇక్కడ ఆగి మరీ టేస్ట్ చేసి వెళ్తాము. ఇక్కడికి వచ్చిన ఫుడ్డీస్ అయితే ఈ లైవ్ కౌజ్ పిట్ట ఫ్రై తిని చాలా డెలీషియస్గా ఉందంటున్నారు. అంతేకాకుండా ప్రత్యేకంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లో కానీ హోటల్స్లో కానీ లోపలికి వెళ్ళాక వాళ్ళు ఏం చేసిస్తారో వండుతారో మనకు తెలియదు. ఇక్కడైతే లైవ్గా కౌజ్ పిట్ట పకోడీని మనమైతే చాలా టేస్టీగా రుచి చూడొచ్చు అంటున్నారు. అంతేకాకుండా ఈ కౌజ్ పిట్టలో మనకి విటమిన్ B6, B12, ఐరన్, జింక్ పుష్కలంగా దొరుకుతాయి. ఇవన్నీ కూడా మనకి బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి, అలాగే బ్రెయిన్లో ఫంక్షన్ని యాక్టివేట్ చేయడానికి, ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి కోడి, మేక, అలాగే ఫిష్, దీంతోపాటు కూడా ఈ రోజు నుంచి మీరు కౌజ్ పిట్టనైతే మీ ఫుడ్ మెన్యూలోకి తప్పకుండా చేర్చుకోండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ అప్.